Shekhar Garu has given a fantastic film. We never imagined that this film is going to be this. Anni walks of life, which people are calling us and saying such a fantastic film you have given, Ani. The credit goes to all the team, especially Shekhar Garu, Nagarjuna Garu, Dhanush Garu. I am very, very happy for them. Thank you. And we as a producers, we are also very happy, Andy. Chala santoshanga unnam. And we just wanted to tell you that we are so happy for the success and the audience also. This is a completely a different film. We were a little hesitating as a producers, I'm saying. Not Shekhar Garu has his conference or rock heights undayvari. But as a producers, definitely we were in tension. Are inta amount betti, itla betti, are we taking some kind of risk అని అనుకున్నాము. But really the very first day, మేము చూసినాక after matinee, only first show, second show, it was fantastic response from all the people calling us and congratulating throughout the world, not only India, but throughout the world people were calling. Nagarjuna garu ippude antunna వాళ్ళ friends from all over the world, they were calling him and congratulating. I am very, very happy, sir. Thank you for for being in this film, sir. Thank you, sir. And Shekhar, you have done really a fantastic thing, sir. Meer ఏమైనా questions unte please ask us. Yeah, right. థ్యాంక్స్ అలాట్. సారీ అండి, కొంచెం డిలే అయిన దీనికి. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది when I first started, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు, ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్, ఎప్పుడైనా మేము తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా, నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు, లేదు ఇది గొప్ప సినిమా ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్, అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తల చూస్తుంది అనేది, దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. లైక్ నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లో ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై, అంటే ఇంత కొత్తదనము, ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్, అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీం కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, చెప్పాలి అని ఒక మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ, ఒక అండర్ డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి, నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది, థ్యాంక్ యూ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ ద ఫిలిం డిజర్వ్స్ ఇట్.
ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ఫ్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ రావు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం and I'm very happy about the film. So thank you for all the support and reviews మీకు నచ్చినందుకు. నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం. సో ఇట్స్ లైక్ మళ్ళీ మాట్లాడదాం, నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. So many thoughts going around. So అండ్ ఒక 150 200 రూపాయలు ఇచ్చేవాడు కానీ 150 ఇచ్చేవాడు కానీ నాకు రేటు కూడా తెలియదు సరిగ్గా. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ నాకు లాగ్ ఉంది, ఈ సినిమా ఇక్కడ నాకు బోర్ కొట్టింది అని ఆలోచించి వదిలేస్తే ఇది ఒక చాలా ఆనెస్ట్ అండ్ గొప్ప ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు సక్సెస్ మీట్లో నేను ఎందుకు అంటే నేను ఓకే చలో యూ కంటిన్యూ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. వాళ్ళు సాగి చెప్పాలి కదా సార్, ఇంతసేపు పెట్టి చేపించినాం. ఎవరు అడగలేదు కానీ చెప్పాలి. అది ఇదేదు ఎప్పుడు లేట్ చేయకూడదు అంటున్నాను. అది నాకు డే 1 నుంచి స్టోరీ పైన చెప్పినప్పుడే సార్కి నేను సూపర్ హిట్ చెప్పాను. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ and I think future also he will be taking out all super hits only. And నేను సెకండ్ షోకి అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఎవ్రీవేర్ షోస్ ఇంక్రీస్డ్ ఫుల్స్. ఈరోజు కూడా టెరిఫిక్ బుకింగ్ ఉంది. నాకు తెలిసి ఇది డే బై డే గ్రో అవుతుంది సినిమా, కానీ ఎక్కడ తగ్గదు. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ప్రెస్. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్, ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ చేయమని, లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఎప్పుడు ఫ్యామిలీ, సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు, దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఒక సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో, ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం. ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్
వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ. అది